వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు. ఈరోజు రెసిపీ చనా పులావ్. దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ సాజీరా, 2 ఇలాచి, 1 స్టార్, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసి కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అందులోనే 1 స్పూన్ పసుపు వేసి మరొకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న 5 నుండి 6 టమాటా ముక్కల్ని వేసుకోండి. అదంతా ఒకసారి కలుపుకొని కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యాక సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. అందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి. అదంతా మరొకసారి కలిపి మరో 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇక్కడ ముందుగానే నైట్ అంతా నానబెట్టుకున్న 1 కప్ చనాని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మీరు ఈ ప్రాసెస్ చేయాలంటే చనా నైటే నానబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ ఉడకనిచ్చి 100 గ్రామ్స్ పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత కడిగి పెట్టుకున్న 2 గ్లాసెస్ బాస్మతి రైస్ వేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ నానబెట్టుకోలేదు, డైరెక్ట్ వాష్ చేసి వేసుకున్నాను. రైస్ వేసి ఒక 2 మినిట్స్ చక్కగా కలుపుకోండి. అందులోనే కొద్దిగా పుదీనా వేసుకోండి. పుదీనా వేసి మరొకసారి కలుపుకోండి. టూ గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువగానే యూజ్ అవుతుంది. వాటర్ వేసి చక్కగా కలిపి కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్లో ఉంచి కుక్కర్ మూత తీసి చూస్తే టేస్టీ చనా పులావ్ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.